ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తారక్ ఓవైపు వార్ 2 మూవీ షూటింగ్ చేస్తూనే దేవరాకి కూడా కాల్ షీట్స్ ఇచ్చాడు. ఈ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతుంది. అందులో పార్ట్ 1 షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఓవైపు పెండింగ్ సీక్వెన్స్ షూట్ కంప్లీట్ చేయడానికి కొరటాల శివ ప్లాన్ చేసుకుంటూనే పోస్ట్ ప్రొడక్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుందని ఇప్పటికే కొరటాల క్లారిటీ ఇచ్చేశారు. అలాగే మూవీ కథ సముద్ర తీర ప్రాంతంలో జరిగేదని కూడా తెలుస్తున్నది. ఈ సినిమా కోసం తారక్ చాలా ఎఫర్ట్ పెట్టారు. RRR లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న సినిమా దేవర. దీంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అలాగే RRR సినిమాతో కంపారిజన్ ఉంటుంది. ఈ కారణంగా పర్ఫార్మెన్స్ RRR కి మించి ఉండేలా తారక్ చూసుకుంటున్నాడు. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొరటాల శివకి ఈ సినిమా సక్సెస్ కొట్టడం చాలా అవసరం. అందుకే ఆయన కూడా దేవర సినిమాని ప్రాణం పెట్టి తీస్తున్నారంట. జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ కి కావాల్సినంత స్కోప్ మూవీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా 300 కోట్ల బడ్జెట్ నిర్మిస్తున్నారు. కళ్యాణ్ రామ్ సినిమా కోసం 150 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారంట. అలాగే మరో భాగస్వామిగా ఉన్న మిక్కిలినేని సుధాకర్ కూడా అంతే మొత్తంలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తున్నది. బడ్జెట్ ఎక్కువైన ఈ సినిమా రైట్స్ కోసం బయర్ల నుంచి చిత్ర నిర్మాతలు మరీ ఎక్కువ మొత్తంలో డిమాండ్ చేయడం లేదంట. అసలే కొరటాల సక్సెస్ ట్రాక్ మిస్ అయ్యాడు కాబట్టి కాస్త రిస్క్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మూవీకి బలంగా మార్కెట్లోకి తీసుకెళ్లాలంటే రీజనబుల్ రేట్స్ లోనే రైట్స్ ని బయర్లకి ఇస్తున్నట్లు కూడా టాక్. అయితే ప్రాఫిట్ షేర్ పద్ధతిలో రైట్స్ ని అమ్ముతున్నారు. తద్వారా మూవీకి హిట్ టాక్ వస్తే భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ నేపథ్యంలో స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి. అయితే లాంగ్ రన్ లో మూవీ నిలబడాలంటే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావాలి. చిత్ర యూనిట్ అయితే అవుట్పుట్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక లాంగ్ రన్ లో లాభాలు వస్తే అటు బయర్లతో పాటు నిర్మాతలకు కూడా మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ టాక్ తేడా వస్తే మాత్రం తక్కువ రేట్లకు అమ్ముతున్నారు కాబట్టి నిర్మాతలు కూడా నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేవర సినిమాలో బైర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాలో విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరోలు కూడా అంతకు మించి పవర్ఫుల్ గా చూపిస్తారు. దేవర సినిమాలో సైఫ్ పాత్ర ఆయనకు చాలా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతుందని చెప్తున్నారు. దేవరలో ఆయన విలనిజం చూసి సౌత్ లో వరుస అవకాశాలు వస్తాయని, కొన్నాళ్ళు ఆయన విలన్ గా తన ఫామ్ కొనసాగిస్తారని అంటున్నారు. దేవర సినిమా 2 భాగాలుగా రిలీజ్ అవుతుంది. అక్టోబర్లో రిలీజ్ అయిన దేవర పార్ట్ 1 లో సైఫ్ నెగిటివ్ రోల్ క్లిక్ అయితే మాత్రం దేవర 2 వచ్చేలోగానే ఆయన్ను 1-2 సినిమాలో విలన్ గా తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.